హలో విజ్ఞాన్ గారు. హలో అండి. బాలయ్య గారు మంచి రొమాంటిక్ హీరో కింద చూసాం. ఓకే, మంచి విలన్ గా కూడా చూసాం కొన్ని సినిమాల్లో. అండ్ కత్తి పట్టిన ఆయనే పట్టాలి, గొడ్డలు తిప్పిన ఆయనే తిప్పాలి చూసాం. అండ్ బుల్లి తెర మీద ఒక యాంకర్ గా అసలు ఇంతవరకు ఉన్న యాంకర్లందరినీ పక్కన పడేసి ఆయన రాణించడాన్ని చూసాం. ఇప్పుడు ఒక కొత్త అవతారం ఎత్తబోతున్నారు ఐపీఎల్ కామెంటేటర్ గా మన బాలయ్య బాబు గారు అంటూ. సో గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు చెప్తుంటే, అంటే అంత ఇన్వాల్వ్ అయిపోతున్నాం మనం. ఏంటి ఇది ఎలా ఉండబోతుంది? సో ఇప్పటి వరకు ఏ టాక్ షోకి లేనంత రికార్డ్. అంటే ఇప్పుడు మొన్న మీరు వెళ్ళిన గుడ్ మార్నింగ్ అమెరికా షో అదేదో చరణ్ పార్టిసిపేట్ చేశాడు, అది చూసారు కదా. దాన్ని కూడా ఎక్కువ హైలైట్ చేసినప్పుడు కూడా చాలామందికి ఒక చిన్న విమర్శ వచ్చింది. ఏంటంటే చరణ్ని బాలయ్య పిలిచినా వెళ్ళలేదు అన్స్టాపబుల్కి, ఇప్పుడు గుడ్ మార్నింగ్ అమెరికా వాళ్ళు పిలిస్తే వెళ్ళారు అది అంటే. మిగతా వాళ్ళు ఏమన్నారంటే టాక్ షోలో ఇదే గొప్ప షో అని వాళ్ళు ఏదో భజన కొట్టుకుంటున్నారు, అంతకుమించి షోస్ చాలా ఉన్నాయి కాబట్టి చూడండి అన్నట్టు చెప్పుకుంటున్నారు అని చెప్పేసి వార్తలు. సరే ఉండొచ్చు, కానీ ఏ లాంగ్వేజ్లో వాళ్ళకంటే అది ఉంది కదా. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఇదే రికార్డు. వై బికాజ్ ఒక సబ్స్క్రిప్షన్ చేసుకొని, ఒక యాప్ సబ్స్క్రిప్షన్ చేసుకొని అందులో ఏం చూడాలా అని ఎంచుకొని ఈ టాక్ షో బాగుంది ఇక్కడ నుంచి నేను ఇదే చూస్తా అనిపుకోవడం వేరు. నెక్స్ట్ ఒక టాక్ షోని చూసి దాన్ని చూడడానికి ఒక యాప్ని సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వేరు. అది దీనికే చెల్లింది. సో ఆ రకంగా వచ్చిన మంచి లక్ష్మి టాక్ షో కావచ్చు, లేకపోతే వీటన్నిటికీ మనకి ఛానల్లో వచ్చేవి కాబట్టి ఆ టైంకి మనం చూసాం, బాగుందని ఆదరించాం. బట్ మీరు అన్న ఈ పాయింట్ ఉంది కదా, అది చాలా వాల్యుబుల్ పాయింట్ రైట్ నిజంగా. ఎందుకంటే సేమ్ ఆహాని అన్స్టాపబుల్ కోసమే సబ్స్క్రైబ్ చేసుకున్న ఎంతమంది లేరు. ప్రభాస్ ఎపిసోడ్ కోసం ముందు చాలా డౌన్లోడ్స్ అయ్యాయి, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ముందు చాలా డౌన్లోడ్స్ అయ్యాయి, చాలా జరిగాయి. అండ్ ప్రభాస్ ఎపిసోడ్ అప్పుడైతే యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా ఐపీఎల్ లాంటి మహా లైవ్లే స్ట్రీమింగ్ ఇస్తే 5x చాలంట వాళ్ళకి కెపాసిటీ. కానీ దీనికి ఏమైందంటే 40x 35x కెపాసిటీకి వెళ్ళేసరికి ఆ సర్వర్స్ అన్నీ క్లాష్ అయిపోయినాయి. అయినప్పటికీ మళ్ళీ బ్యాకప్ తెచ్చి మళ్ళీ ఆ రోజు ఎపిసోడ్ని కూడా 12 గంటలకు ఎప్పుడో రిలీజ్ చేసుకున్నారు రాత్రిపూట క్రాష్ అయిందని. నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్కి అంతా బ్యాకప్ పెట్టి రిలీజ్ చేసుకున్నారు. ఒక యాప్ సర్వర్లే ఆ రేంజ్కి వెళ్ళిందంటే ఎంత ఉంటుంది విషయం. సో ఇదంతా కూడా బాలయ్య గారికే దక్కాలి. ఎందుకంటే బాలయ్య గారు ఫస్ట్ టైం కూడా పైసా వసూలు సినిమాకి ఈయన సరిపోతారంటావా అని అడిగితే లేదు, దీనికి ఈయనే సరిపోతాడు అని చెప్పేసి అయింది. నెక్స్ట్ అలాగే అన్స్టాపబుల్ దానికి కూడా స్టార్టింగ్లో బాలయ్య ఏంటి హోస్ట్ ఏంటి సరిపోతాడంటావా, ఈయనే సరిపోతాడు, దానికి ఇంకెవరు చేయలేరు. కానీ ఇది నిజం అనుకున్న డే 1 ఏంటి బాలకృష్ణ గారు అంటే మనం ఒక యాంగిల్లో చూసాం ఆయన్ని. అంత సీరియస్ గా ముఖం పెట్టుకుని వచ్చి అట్లా వస్తే ఎవరు చూస్తారు అబ్బా. ఇప్పుడు మోహన్ బాబు గారు బిగ్ బాస్ హోస్ట్ అంటే ఎలా ఉంటది అట్లా చూసాం మనం కదా, అంతే కదా. అబ్బాయి బాలకృష్ణ గారా మళ్ళీ చూడాలా అని. కానీ అసలు ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ నిజం చెప్పాలంటే యంగ్ హీరోలు కూడా యాంకరింగ్ చేసినవి ఉన్నాయి. హీరోస్ గురించి మనం మాట్లాడుకుందాం, ఎవ్వరికి అంత రాలేదు అసలు. ఆయన్ని చూడడానికి ఏజ్ తో సంబంధం లేకుండా ఇష్టపడ్డారు. అలాగే అండ్ ఆ ఏజ్లో కూడా ఎప్పుడు లేకుండా అడ్వర్టైజ్మెంట్లకి ఆ ఏజ్. ఇంతకుముందు బాలయ్య గారికి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు రాలేదంటే పనికి వస్తారంటావా, సెట్ అవుతుందంటావా, ఎందుకంటే ఆయన్ని అట్లా చూశారు. ఇప్పుడు భయంకరంగా వెళ్ళి నగలు కొంటావా కొనవా అంటే అలా చెప్తాడేమో. ఇక్కడే ఈ బ్యాంకు, ఇక్కడే ఖాతా తెరవాలి, ఈ రియల్ ఎస్టేట్ ఇక్కడే ల్యాండ్ కొనాలి, కొనకపోతే ఉంటది నేను నరికేసి నీ ఇంటికి వస్తా, నేను అడ్డింటికి వస్తా, ఆ రేంజ్ లో ఉంటదేమో అని వీళ్ళు అనుకుంటారు అని అనుకొని యాడ్స్ వెళ్ళా. కానీ ఇప్పుడు ఆ సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ యాడ్స్కి వెళ్ళిన తర్వాత బాలయ్య ఫస్ట్ జనరేషన్ 5 crores అడ్వర్టైజ్మెంట్ తీసుకున్న ఫస్ట్ హీరో ఈయనే ఈ ఏజ్లో. అండ్ వాళ్ళకి విపరీతంగా సేల్ అయిపోయింది అంట. ఏంటో అంటే ఎట్లా తెలుసా, వాళ్ళు పరిచయస్తులే కొనేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ సర్కిల్ వాళ్ళే ఉంటారు మంచి వాళ్ళు. మహా అయితే అక్కడ 100 ప్లాట్లు ఉన్నాయనుకో, ఎంతమంది ఈజీ 2-3 రోజుల్లో అమ్ముడుపోయింది. ఇదేంటి ఇంత భలే ఉందా అని చెప్పి వాళ్ళకి మళ్ళీ వచ్చి ఆయన గిఫ్ట్ ఇచ్చి వాళ్ళు ఇంకేదో మొన్న నగల షాప్ కూడా ఓపెన్ చేసుకున్నారు.
ఇంతకుముందు ఓకే అని అనుకున్నారు, బట్ ఇప్పుడు అలా కాదు. వేగా మంచి బ్రాండ్ అయింది, చాలా మంచి బ్రాండ్ అయింది. పైగా మిగతా వాటితో పోలిస్తే క్వాలిటీ కూడా బాగుందని చెప్పేసి ఒక టాక్. ఇప్పుడైనా దాని పబ్లిసిటీ మనం ఎందుకు ఇవ్వాలి, కానీ నిజంగా బాగుందంట. అంటే రీసెంట్ మా వాళ్ళ టాక్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు, ఎక్కువ అదేం లేదని. సరే ఏదేమైనా ఆ క్రెడిట్ కూడా ఈయనకే ఇచ్చేద్దాం, తప్పేముంది. ఈయన పరిచయం చేసిన బ్రాండ్స్ కూడా బాగున్నాయి కదా. ఇంతకు ముందు ఎవరైనా సరే మీరు పరిచయం చేస్తారు 6 వారాల్లో తెల్లగా మేము అవ్వట్లేదే మీలాగా అని చెప్పేసి ఎదురు తిట్టే వాళ్ళు ఉన్నారు. కానీ బాలయ్య గారు చేసిన యాడ్స్ కూడా ఆయన ప్రోడక్ట్స్ కి మంచి పేరు వస్తుంది కస్టమర్స్ దగ్గర నుంచి. సో ఆ రకంగా చూసుకుంటే యాడ్ లోనే ఆయన సక్సెస్ఫుల్. ఎక్కడైనా సరే ఈయన పనికొస్తారంటావా అనే క్వశ్చన్ మార్క్ పడ్డ ప్రతి చోట ఇది ఈయనే చేస్తారు అనే రేంజ్ కి చివరికి ఊ కొడతావా ఉలికి పడతావా కూడా ప్రూవ్ చేసింది. అది కూడా ఎవరైనా ఊహిస్తారా ఆ రేంజ్ లో వాళ్ళకి. అండ్ మళ్ళీ మంచు ఫ్యామిలీ వాళ్ళతో బాలకృష్ణ ఏంటి మనకి ఇదేం సార్, ఇది ఎక్కడి కాంబినేషన్ అని చెప్పేసి కూడా అంటారు. ఆ రకంగా వెళ్ళింది. ఇప్పుడు ఐపీఎల్ కామెంటేటర్గా ఆయన ఎంత అసలు ఆ ఎనర్జీ నిన్న బ్యాట్ పట్టుకొని చూస్తే ఆ ఆట విధానం అమ్మాయితో అంటే ఏమో కొంతమంది మీమ్స్ రాస్తున్నారు. ఎట్లా అంటే 6 కొట్టామో అని చెప్పేసి బెదిరిస్తే ఇట్లా అంటే వీళ్ళు కూడా ఈయన ఏం చెప్తాడని భయపడి ఆడతారేమో, అవి ఎక్కడ అదేంటిది అవుట్ అయితే ఈయన ఎక్కడ తంతాడేమో అని చెప్పేసి ఆడతారేమో అని అంటున్నారు. కానీ ఆ మేమ్స్ నేమ్ పట్టించుకోకండి. ఎందుకు చెప్పనా, ఈయన డైరెక్ట్ అక్కడ ఐపీఎల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఏదైతే మన తెలుగుకి స్ట్రీమింగ్ అవుతుందో దానికి అక్కడ కూర్చోబెట్టి రాపిస్తారనమాట. అండ్ ఈయన వల్ల ఒక హోస్ట్గా ఒక షో నిలబెట్టారు, గెస్ట్కి వెళ్ళి ఆ ఇండియన్ ఐడల్ని నిలబెట్టాడు. నెక్స్ట్ తర్వాత ఇంకొక కామెంటేటర్గా చేసుకుంటూ ఇప్పుడు ఈ ఐపీఎల్ని కూడా ఇంతకుముందు తెలుగు వాళ్ళు కూడా ఆ తెలుగు డబ్బింగ్ కొంచెం నచ్చక ఇంగ్లీష్లోనే చూసేవాడు. అర్థమైనా కాకపోయినా అట్లుంటే వాళ్ళకి అది క్రికెట్ చూస్తే ఫీల్ వస్తుంది. ఆ క్రికెట్ చూసి యా అని చెప్పేసి అంటే ఆ క్రికెట్ చూసిన ఫీల్ వచ్చేస్తుంది వీళ్ళకి, అట్లా చూసేవాళ్ళు. సో ఇప్పుడు చాలా మంది కూడా కేవలం బాలయ్య గారి కామెంటరీ వినడానికి మాత్రమే మళ్ళీ ఇటు సబ్స్క్రిప్షన్స్ పెరుగుతున్నాయని చెప్పేసి ఇంతకుముందు ఆహాన్ ఎలా అయితే చేశాడో ఇప్పుడు ఇది నాకు తెలిసి హాట్స్టార్లోనో దేంట్లోనో వస్తుంది. దీని సబ్స్క్రిప్షన్స్ నిలబెట్టే బాధ్యత కూడా బాలయ్య గారు తీసుకున్నారనేది మాత్రం వాస్తవం. అండ్ ఈ షో కూడా హిట్ అవుతుంది. అంటే చూడాలి ఇప్పుడు బాలకృష్ణ గారు ఇప్పుడు క్యాచ్ పట్టుకుంటే ఎట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు వాయిస్ లో, రైట్ 6 కొడితే ఎట్లా ఇస్తారు, వాడు అవుట్ అయితే ఎలా తిడతాడో అవన్నీ చూసుకోవాలి. రైట్. యా, థ్యాంక్ యూ సో మచ్.